కొరింథీయులు 4:11, 2 Corinthians 4:11. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణముకు అప్పగింపబడుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరములో ప్రత్యక్షపరచబడినట్లు అంటే వెనవర్ ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరముందు అంటే చూసాడు అనమాట పౌలు. ఓహో, నేను అయిపోతాను అనుకున్నాను కానీ అయిపోలేదు, ఇందులోంచి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అందుకని కావాలని చాలాసార్లు మరణమునకు అప్పగించుకుంటున్నాడంట. అందుకనే ఒక ప్రవక్త వచ్చి నువ్వు వెళ్ళొద్దయ్యా, అక్కడ ఇబ్బంది పడతావంటే, నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయింది, అనేక సార్లు మరణానికి అప్పగించుకున్నాను, జీవం వచ్చింది, ఇప్పుడు నువ్వు ప్రొఫెసర్ చెప్పావు, థ్యాంక్ యూ అని వెళ్ళిపోయి మళ్ళీ అప్పగించుకున్నాడు, అందులోంచి జీవం వచ్చింది. యు సీ ఇన్ క్రైస్ట్ నౌ. అందుకే ఏమంటున్నాడు? డు నాట్ ఫెయింట్ ఫర్ ద అబండెంట్ గ్రేస్ ఈజ్ ఆన్ ద వే. పౌలు అనుకున్నాడు అయిపోతాడు అనుకున్నాడు, కానీ ఆ మహాకృప వచ్చేసి అతన్ని అధిగమించి అతనిలో క్రీస్తు కొరకు మరి అతనిలో ఉండే మరణము మరి జీవముగా మారింది. అది అనేకులకు ఎలా మారింది? జీవముగా మారింది. యు సీ దట్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. ఈ పని జరుగుతున్నందుకు నువ్వేమైపోతున్నావు? అలసిపోతున్నావు. ఎందుకు ఈ బాధలో చనిపోతే బాగుండు అనుకుంటున్నావు? అబ్రహాము భార్య సారాన్ని తీసుకెళ్ళిపోయినట్టు 6 నెలలుగా చక్కగా తయారు చేసిన తర్వాత అప్పుడు ఒక్కటిస్తాడు రాజుకి. ముందే చెప్పొచ్చు కదా, మరి ఇక్కడ తయారవ్వాలి కదమ్మా. చక్కగా రాణిలో తయారు చేసిన తర్వాత ఆస్తితో అప్పుడు పంపించాడు అనమాట. టైమింగ్ చూసారా ఏమొచ్చిందో? దరిద్రము పోయే, ఆ కరువులో ఉండే మొత్తం అంతా పోయి ఆమె శరీరం ఎలాగైంది ఇప్పుడు? రాణిలాగా. ఈజ్ షీ ఏ క్వీన్? చూడండి, దానియేలు, షద్రక్ మెషక్ అబేద్నెగో వీళ్ళకి ఆహారం పెట్టారంట. వీళ్ళు రాజు ముందు నుంచోవాలంటే ఎలా నుంచోవాలా? పాపం ఎలా నుంచోకూడదు, మంచి ఆహారం తినాలయ్యా అంటారు. వీళ్ళేమో మేము తినము ఈ మాంసాహారాలు అంటే, బాబు నువ్వు తినకపోతే రాజుని చంపేస్తానంటాడు ఆ నపుంసకుల అధిపతి. ఎందుకు? రాజు ముందు ఎలా ఉండాలంట? బలంగా ఉండి. ఏది? మాట్లాడడానికి వచ్చినప్పుడే. ఈ జ్ఞానులు అప్పుడు ఏమంటారు? అయ్యా ఒక 10 రోజులు టైం ఇయ్యి, మేము ఆ గింజలు, ఆకుకూరలు, కాయగూరలు తింటాం, ఇవి మేము తినకూడదు. ఎందుకంటే కొన్ని మాంసాలు కొన్ని వాళ్ళ మరి పాత నిబంధనలో ఉన్నాయి కదా, ఓకే కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు. సో ఏమంటాడు? సరే అని 10 రోజులు పరీక్షిస్తాడు. అంటే ఎన్ని రోజులు ఉన్నట్టు? ఒక 2-3 నెలల తర్వాత తీసుకురావాలన్నమాట జ్ఞానుల్ని రాజు ముందు. 10 రోజులు తింటారు. తింటే చెప్పండి ఏమవుతుందంటే అప్పుడు వీళ్ళ ముఖాలు ఆ మాంస రాజు భోజనము, రాజు పానీయము తిన్నవారి కంటే బాగున్నాయంటే. ఎవరు చేశారు ఆ పని? దేవుడు. అలాగా మరి ఒక మనిషి జ్ఞానముతో మరి రాజు ముందు నుంచొని మాట్లాడడానికే ఇంత తయారు, ఇంత భోజనం, రాజు భోజనం, రాజు పానీయాలు ఉంటే అబ్రహాం ఏమనుకున్నాడు? నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. కానీ అతనిలో లేమి, నష్టము చాలా ప్రత్యక్షమయ్యాయి. కానీ అతను విశ్వాసంలో ఓడిపోక, వెనక్కి వెళ్ళిపోక, గట్టిగా పట్టుకొని అలాగే నిరీక్షిస్తున్నాడు కనుక మళ్ళా కోల్పోయింది 100 వచ్చేసింది చక్కగా. యు గెటింగ్ మీనా? సో హౌ గాడ్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు మీరు చాలామంది చాలా బాధల్లో ఉన్నారు. కొంతమందికి నిరీక్షణ లేదు. ఏం జరుగుతుంది? ఆ మరణం అనేది, ఆ బాధ అనేది, ఆ కష్టం అనేది. ఇక్కడ చూడండి ఎలాగ మరణం ప్రత్యక్షమైందో, క్రీస్తు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము యేసు నిమిత్తము మరణమునకు ఎల్లప్పుడూ అప్పగించుకుంటాం. అంటే అలవాటైపోయింది ప్రాక్టీస్. అంటే ఫ్యూచర్లో ఏమనాలా? కష్టాలు రెండు అనాలన్నమాట. ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గో, ఐ బైండ్ ఇట్, ఐ క్యాన్సల్ ఇట్, పో నాయన తీసేయి అని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఆ కష్టాల్లో రండి, ఇంకా మనం కలిసిపోదాం, ఎంతకాలం కొట్టుకుంటాం రండి, ఇందులోంచి మహిమే వస్తుంది బయటికి. ఓకే, ఎంత ఘోరమైన మరణం లాంటిది వచ్చినా అందులోంచి ఏమొస్తుంది? జీవమే వస్తుంది. అప్పులు ఉన్నాయా? సమృద్ధి. పాపమా? దాన్ని జయించే సామర్థ్యం వస్తుంది క్రీస్తులో ఉంటే. సో గాడ్ ఈజ్ షిఫ్టింగ్ ద సీజన్. అందుకే అంటాడు డు నాట్ ఫెయింట్. అలసిపోక. పౌల్లో ఈ కార్యం చేస్తున్నా, అందుకే క్యాండిడేట్ మాటమాటికి అప్పగించుకుంటున్నాడు వెళ్ళిపోయి. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఫస్ట్ పార్క్ వెళ్ళినప్పుడు భయపడతారు. స్టార్టింగ్ ఒక్కసారి జారీడు వల్ల ఎక్కించామనుకోండి, జువ్వని దిగాడు అనుకోండి, ఇంకంతే దిగెక్కుతా ఉంటాడు. ఇంక నువ్వు వద్దన్నా సరే బరబర ఇటుకెళ్ళాలి ఎక్కండి. అలాగా ఫస్ట్ ఏమో అక్కడి నుంచి అయ్యి బాబాయ్ అంటాడు. అలాగే మొదట కష్టాలు అలాగే ఉంటాయి. తర్వాత మహిమ వచ్చినప్పుడు ఇంక సరే కానీ అనుకుంటావు. ఇంకా అది ఇచ్చిన ఆటోమేటిక్గా నువ్వే ఎక్కేస్తావు నువ్వు లైఫ్. ఓకే, ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏదైతే ఉందో అవన్నీ
నీ శరీరములో సమృద్ధి, సంతోషము, సమాధానము క్రీస్తునందు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో దానికి వ్యతిరేకమైనది నీ జీవితంలో ప్రత్యక్షమవును గాక. సో మరణానికి వ్యతిరేకమైనది ఏంటి? మరణానికి జీవము, పాపానికి పరిశుద్ధత, లేమికి సమృద్ధి, వ్యాధికి స్వస్థత. సో అందుకే ఏమంటున్నాడు, వీటిలోంచి ఇలాగొస్తుంది కాబట్టి ఈ కష్టాల విషయమై నువ్వు అలసిపోక, సొమ్మసిల్లక. Do not faint. The abundant grace is going to shift that. It's going to shift that. ఇంతకాలమా బ్రదర్, ఇంతకాలమా? జేమ్స్ 1:4. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. నా వల్ల కావట్లేదు బ్రదర్ ఓర్చుకోవడం, నా వల్ల దేవా తీసుకెళ్ళిపో, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను. కానీ నీవు ఆ లోపల బాధ ఉంది, కానీ నువ్వు ఓర్చుకోవాలంట. ఓర్పు ఏం చేస్తుందంట? పని చేస్తుందంట. నీ నిరీక్షణ ఏం చేస్తుంది? పని చేస్తుంది. నువ్వు విశ్వాసం పట్టుకున్నావు, ఏం చేస్తుంది విశ్వాసం? పని చేస్తుంది. ఇంకా ప్రార్థిస్తున్నావు నువ్వు, ఇంకా దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఇంకా ఆయన వాక్యం వింటున్నావు, ఇంకా నువ్వు ఆ నీతిని వదలలే. అదేం చేస్తుంది నీ జీవితంలో? పని చేస్తుంది. ఇట్ ఈజ్ వర్కింగ్. నువ్వు కనుక కొంచెం విశ్వాసంతో ఉంటే, కొంచెం నిరీక్షణ కలిగి ఉంటే, ఆ మర్త్య శరీరములో పౌలు ఏమంటాడు? మరణం ఎలా మారిందంట? జీవమ్మగా. ఎల్లప్పుడూ ఎప్పుడెప్పుడు మరణం వచ్చిందో జీవంగా మారుతున్నాడు. అలాగే ఎప్పుడెప్పుడు కష్టం వచ్చిందో అది సాక్ష్యంగా మారుతుంది. అది ఎలా పోతుంది? పైగా వేరుతో పోవునుగాక. ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా తరాల నుంచి ఉండే కష్టాలు వేరుతో పోవునుగాక. లెట్ ఇట్ బి అప్రూటెడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఇక్కడ మరణము జీవముగా మారిందంటే కొంచెం మారిందా? పూర్తిగా మారిందా? పూర్తిగా మారింది. ఇట్ ఈస్ బికమింగ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. అదే పని చేస్తుంది. ఎలా పని చేస్తుందో తెలియదు నీకు. ఇంతకుముందు పౌలు ప్రార్థన చేసేవాడు, నూనెసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు, తర్వాత చేతులేసి ప్రార్థన చేసేవాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఒకసారి పౌలుని తీసుకెళ్ళి కొరడాలతో కొట్టారు. అలాగే 2 సార్లు 3 సార్లు కొట్టారంట పౌల్ని. కానీ పౌలు చూసి నా వల్ల కాదు అనుకోలేదు. ఏమైంది దాని తర్వాత? ఇందులోంచి ఏం మహిమ వస్తుందా అని కూర్చున్నాడంట పౌలు. అందరూనేమో ఇలా కొట్టేస్తున్నారు, ఆయన ఇంకేం సేల్ చేస్తే ఎందుకే మళ్ళీ వెళ్తావు అక్కడికి, ఇంకో చోటుకి వెళ్ళి అక్కడికే ఎందుకు వెళ్తావు, నువ్వు మాటిమాటికి ఎందుకు అప్పగించుకుంటావు, ఫస్ట్ టైం తిన్నావు, 2 సార్లు తిన్నావు, ఏంటి పౌలు నువ్వు ఎలా తయారయ్యేవేంటి అంటే, ఆగు ఇందులోంచి ఏం మహిమ వస్తుందో అనుకున్నాడు. తన శరీరాన్ని దేంతో కొట్టారు? కొరడాలతో కొట్టారు. సరే తర్వాత ఏమైందంట? పౌలు శరీరానికి ఏ బట్ట అయితే తాకిందో అది తీసుకెళ్ళి వేరే వాళ్ళు తాకితే వాళ్ళలో దయ్యాలు, రోగాలు ఏమవుతున్నాయంట. అందుకనే క్యాండిడేట్ మళ్ళీ వెళ్ళి అప్పగించుకుంటున్నాడంట బాధలకి, కష్టాలకి. మనమేమో కష్టాల నుంచి పారిపోదామా, ఎప్పుడు సుఖం పోతుంటుందా అనుకుంటున్నాం. దావీదు అంటాడు, నా జీవితం అంతా కష్టాలేనాయన, ఏమి అభిషేకమో సమయాలు నూనె పోసాడేమో కానీ నాకు నలిగిపోతున్నాను. మరణానికి నాకు ఎంత ఉందంట దూరం? అడిగే నా బతుకు అభిషేకం ఏం పోసాడో కానీ నువ్వు, మరణానికి నాకు అడిగే ఉంది దూరం. ఇలాగా పోనీ ఏదో 1 రోజా 2 రోజుల, దశాబ్దం పైన. అలాగనే దావీదు చనిపోయాడా? చనిపోలే. తుదకు అతని శత్రువులందరూ చనిపోయారు, దావీదు రాజుగా మిగిలిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు దావీదు జీవముగా మిగిలిపోయాడు. ఎలాగా? యేసుప్రభు వారి పేరేంటి? దావీదు కుమారుడు. ఆ లైఫ్ కేమ్ ఇంటూ హిస్. ఆ అడుగు దూరముతో 10 ఏళ్ళు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నందుకు దావీదు ఇప్పుడు జీవించు వాడైపోయాడు. ఎందుకంటే అతని కీర్తనలో రాయబడ్డాయి, వాక్యంలో రాయబడ్డాయి. డేవిడ్ ఈజ్ అలా. ఇప్పుడు ఏ కష్టాలు నిన్ను బాధ పెడుతున్నాయో, నువ్వు ఇంకా ఈరోజు ఇక్కడ ఉన్నావా, ఏమొస్తుందో కాసుకో. ఇప్పుడు దాకా ఏడుతున్నావేమో, దొరుకుతున్నావేమో, నేను చచ్చిపోతే బాగుండు, ఎవరైనా ఏదైనా చంపేస్తే బాగుండు అనుకుంటున్నావేమో. డోంట్ ఫెయింట్. గాడ్ ఈజ్ వర్కింగ్. ద హోలీ స్పిరిట్ ఈజ్ వర్కింగ్. డో నాట్ ఫెయింట్. ద హోలీ స్పిరిట్ ఈజ్ వర్కింగ్. పక్కన చెప్పు, సొమ్మసిల్లక పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అని చెప్పండి. డో నాట్ ఫెయింట్ ఫర్ ద లార్డ్ ఈజ్ వర్కింగ్. సే దాట్. పని చేస్తున్నాడా? ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాను. నో నో నో, యు ఆర్ నాట్ ఫినిష్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, యు ఆర్ నాట్ ఫినిష్. God is working. Yeah. Even the painful thing is working. నా ఇబ్బందికరమైనది కూడా నా జీవితంలో పనిచేస్తుందంట. క్రీస్తును ధరించుకుంటే ఇలాంటి జీవితమా అయ్యా? Can death
వర్క్ ఇన్ యూ? పెయిన్, సిక్నెస్, ట్రబుల్, కెన్ ఆల్ దీస్ థింగ్స్ ఇలాంటివి పని చేస్తాయా? అవును, ఇలాంటివి పని చేస్తాయి. ఇప్పుడు దాకా ఎన్నెన్నైతే మారాయో ఇక జరగబోయే ఈ జీవితకాలం నీకు ఇంతే. ఇంకా అందుకే నా పౌలు ఎందుకు వెయిట్ చేయడం అని ముందు వెళ్ళిపోయి అప్పించుకుంటున్నాడు క్యాండిడేట్. యు సీ దట్ వాట్ పాల్స్ డూయింగ్? యా, లెట్స్ రీడ్. Let's go to 2 Corinthians 4:14-15. విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగల వారమై. అంటే ఏంటి? ఇలాంటి మరణంలోంచి జీవం వస్తుంది, ఈ బాధలోంచి కష్టం వస్తుంది, ఈ వ్యాధిలోంచి స్వస్థత వస్తుంది. ఇలాగా కరెక్టే. నేను అధికముగా హెచ్చింపబడుకున్నట్లు నాలో గర్వం వచ్చేసింది కాబట్టి ఏమొచ్చింది? నాకు ఒక ముళ్ళు, ఒక అపవాది వచ్చి ముళ్ళు పెట్టాడు. నేను ప్రార్థించాను, తర్వాత దేవుడు చెప్పాడు ఇదిగో ఇందుకోసమే నీకు వచ్చింది అని. తర్వాత నేను తగ్గించుకున్నాను, ఆయన కృప ఇచ్చాడు. ఏమైపోయింది? ముళ్ళు వేరుతో వెళ్ళిపోయింది. అందుకని పౌలు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు. విశ్వసించితిని గనక ఇదిగో ఇలాగా నేను మాట్లాడతాను. ఇప్పుడు నాలో నేను కరెక్టే, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ అన్నీ ఇతరులకు ఆదరణకరంగా మహిమకరంగా మారతాయని నేను సాక్ష్యం ఇస్తున్నా. మీరు ఆదరించబడి మీరు సాక్ష్యం ఇస్తారు. ఈ ఒక రకంగా మనల్ని దేవుడు ఇతరులకు ఏం చేస్తున్నాడు? వెలుగ్గా చేస్తున్నాడు. అంతకు మించి ఇంకేమీ జరగదు. God is making you as light of the world. Somebody else is getting blessed through your pain. కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితే అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారై. ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. ఇన్ని కష్టాలున్నా దేవుడు మళ్ళా మమ్మల్ని లేపుతాడు, మిమ్మల్ని కూడా లేపుతాడు. ఎక్కడికి ఏవి జరగదు. దట్స్ ద ఫైనల్ డెస్టినేషన్. వి ఆల్ విల్ వేక్ అప్ వన్ డే అండ్ స్టాండ్ బిఫోర్ గాడ్. 2 కొరింథీయులు 4:13. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. సో పాల్ ఈస్ టెల్లింగ్, టాక్ పాజిటివ్గా మాట్లాడు. వాక్యం అనే బేస్ ఉంటేనే పాజిటివ్గా మాట్లాడగలవు. ఇప్పుడు ఎంతమంది నీ కష్టాల్లోంచి ఇతరులకు ఆదరణ వస్తుంది అనుకుంటున్నారు? ఎంతమంది పౌల్లో మరణాన్ని జీవముగా మార్చిన దేవుడు క్రీస్తులో ఉండే మీ యొక్క బాధలను మరి సాక్ష్యాలుగా మార్చడం అనుకుంటున్నారు? ఎస్, ఒకళ్ళకి చేసిన దేవుడు ఎంతమందికి చేయగలడు? అందుకే డు నాట్ ఫెయింట్. అలసిపోక ఇంతేనా నా జీవితం అంతా, ఇలాగ ఇంకా నాకు బ్రేక్ ఉండదా? ప్రతి బండికి బ్రేకులు ఉంటాయి, నా బండికి బ్రేకులే లేవు. కష్టాల కాలంలో కొట్టుకుపోతా ఉన్నాను, కానీ పని అయిపోయిందా? అవ్వట్లేదు. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము, చదవమ్మా, కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. All things work together for good to those who love God. So do not faint. లూకా 18:1. Luke 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. And he spake a parable unto them to this end, that men ought always to pray and do not faint. అలసిపోతాం ప్రార్థించి. ఒక్కొక్కసారి స్టార్టింగ్లో ప్రార్థిస్తే టక్కటక్క జరిగిపోతున్నాయి, ఒక్కొక్కసారి ఎంత ప్రార్థించినా ఏమీ జరగట్లే, ఇంకా పెరిగిపోతున్నాయి, రివర్స్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? ప్రార్థన చేయాలనిపిస్తుంది, ఇక సొమ్మసి వెళ్ళిపోతావు, నువ్వు తూలిపోతావు, అయిపోయింది, ఫినిష్, నో మోర్. ఇక నాలో ఈ ఓపిక లేదు, ఐ కెనాట్ ప్రే ఎనీ మోర్. అందుకే దేవుడు చెప్తున్నాడు, విసుకక, సంథింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, సంథింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. నీలో పనిచేస్తున్నాను నేను, నువ్వు విసుకక. ఆ ఘోరమైన మరణమే పౌల్ని చంపలేదు. ఈ చిన్న చిన్న వ్యాధులకి, బాధలకి, కష్టాలకి, కాడులకి ఎందుకు అలసిపోతున్నావు అని దేవుడు చెప్తున్నాడు. లూకా 18:7-8. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా? అంటే నువ్వు పగల చేస్తున్న ప్రార్థన, రాత్రి చేస్తున్న ప్రార్థన, ప్రతిరోజు ఆ 10 సంవత్సరాలు చేసిన ప్రార్థన కంటిన్యూగా విన్నాడు, ప్రతి ప్రార్థన విన్నాడు. గాడ్ హర్డ్ దిస్ 10 years of prayer that you prayed in the morning and also in the evening, every day. ఆయన చెప్పగలడు, ఎప్పుడెప్పుడు ఆపేసావో చేసుకోలేదు. యా, గాడ్ విల్ టెల్ లెక్క చెప్తాడు. ఎన్నిసార్లు? 20 సార్లు అని కొంతమందికి చెప్తాడు, 10 ఏళ్లలో. కొంతమందికి ఏమో లెక్క పెట్టి 10 ఏళ్లలో 9 సంవత్సరాలను ప్రార్థన చేయలేదని చెప్తాడు. అంటే అప్పుడప్పుడు వెళ్తే ఏమొచ్చింది? 1 సంవత్సరం వచ్చింది. అట్లీస్ట్ అప్పుడప్పుడు కంటిన్యూగానే చేసావు కదా. ఆయన ఇజ్రాయెల్ని గద్దిస్తాడు, మీరు అసలు ప్రార్థనే మానేశారని చెప్తాడు వారితో. తాన్ని ఏర్పరచుకొనిన వారు ఎవరంట? మీరు ఏర్పరచుకున్న వారు. కావాలని ఆయన వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడంట. ఆయన చూస్తున్నాడు, నువ్వేం చేస్తావా
తాను ఏర్పరచుకునేవారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుచున్నగా, అంటే దివారాత్రులు మొరపెడతావా లేదా అని ఆయన చూస్తున్నాడంట. అంటే ఏంటి? గొప్ప విశ్వాసం ఎంత ఆలస్యమైనా ఎంత శ్రమైనా మొరపెడుతూనే ఉంటుందంట. సో హీఈస్ లుకింగ్ ఫర్ ఫెయిత్. తను ఏర్పరచుకునే వారిలో విశ్వాసం ఉందా లేదా చూస్తున్నాడంట. చేతులు ఎత్తేసావా, ప్రార్థిస్తున్నావా అనండి. సొమ్మసిల్లిపోయావా, అయిపోయింది నా పని అనుకున్నావా? నో, యు ఆర్ నాట్ ఫినిష్. తను ఏర్పరచుకునేవారంట, ఏర్పరచుకొని కావాలని చూస్తున్నాడంట. వంక ఏం చేస్తారు వీళ్ళు? పక్కనలో చెప్పు. కాబట్టి ఇప్పుడు దాకా ఆపేసింది చాలు, ఇల్లు మొరపెట్టున్నాడు. డోంట్ టేక్ ఏ బ్రేక్. దివారాత్రం ఎంతకాలం చేస్తున్నావు? ఆయన చెప్తున్నాడు. హన్నా అనే స్త్రీ అక్కడ ఓకే, ఇంతకాలం నుంచి ఆయన సన్నిధిలో ఉంది, 7 ఏళ్ళు భర్తతో ఉంది, తర్వాత డైవర్స్ అయిపోయిన తర్వాత అక్కడ పగల రాత్రి ఏం చేస్తూ ఉందంట? ఉపవాసం ఉందంట. తర్వాత సిమియోన్ అనే వ్యక్తి అక్కడ అలాగే ఉన్నాడండి ఎంతకాలం. అతని దగ్గరికి వచ్చి అతని నిరీక్షణ చూసి పరిశుద్ధాత్ముడు చెప్తాడండి, ఇదిగో ఇప్పటికే వృద్ధులు అయిపోయావు, కానీ రక్షకుడు వచ్చి ఎత్తుకునే వరకు నువ్వు బతికే ఉంటావు అంటాడు. యు సీ నౌ గాడ్ ఈజ్ కౌంటింగ్ ఆన్ యూ. మనం అనుకుంటాం ఇంకా ఏంటి, ఇక కొంతకాలం ప్రార్థన చేసి ఇక దేవుడు చేయడేమో అనుకుంటున్నాం. కంటిన్యూ చేయి అంటున్నాడు పరిశుద్ధాత్ముడు లోపల. హల్లెలూయా. కంటిన్యూ చదవమ్మా 8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆయన పొద్దున్న నీ గురించి చెప్పుకోవాలి గొప్ప అందరి ముందు. ఇదిగో అబ్రహాము, ఈయన ప్రార్థన నేను 20 సంవత్సరాలు వినలే, అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అక్కడ ఒక టికెట్ ఇచ్చాడు, టోకెన్ ఇచ్చాడు. ఇదిగో ఈ సహోదరికి నేను 5 సంవత్సరాలు వినలే, అయినా అలాగే నమ్మకంగా ఉంది. 10 సంవత్సరాలు ఆలస్యం చేశా, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 11, 25, వీళ్ళందరూ విశ్వాస వీరులు ఇక్కడ కూర్చోండి అంటున్నాడు దేవుడు. దెర్ ఈస్ ఎ రివార్డ్. నువ్వు మధ్యలో అలిగి నువ్వు వేస్ట్ పక్కన పడేసి వెళ్ళిపోయావు. నువ్వు కొంతమందిని తిట్టావు, కొంతమంది రకరకాలుగా అనుకున్నావు, లోపల ఒకటి అనుకున్నావు, కానీ అక్కడ పైన చూస్తున్నాడు విశ్వాసం కదిలిపోయింది. శాటిలైట్స్ అని ఉంటాయి, అవి వెళ్ళి ఆర్బిట్లో ఉండి మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటాయి. హలో ఏం చేస్తున్నావు, అక్కడ ఉండే వాళ్ళు మాడుతున్నాం కదా, అదే చేసేది శాటిలైట్. నువ్వు కూడా శాటిలైట్ లాగా అలా పనిచేస్తూనే ఉంది దువుగాక. యు సీ దట్? యా, దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. భూమి మీద విశ్వాసాన్ని చూస్తున్నాడంట. అంటే ఏంటి? ఈ ఆలస్యంలో, ఈ విశ్వాసంలో ఈ నిరీక్షణ ఇంకా ఉందా లేదా, ఇంకా కనిపెట్టుకున్నావా లేదా, ఇంకా నేను మంచోడు అనుకుంటున్నావా లేదా? యేసుప్రభు వారు మంచోడు కాదు, నేను చూశాను. ఎందుకు? అంతకుముందు టక ఆలకించాడు ప్రేయర్. ఇప్పుడు ఇది 10 సంవత్సరాల నుంచి ఆలకించట్లేదు ఈ ప్రేయర్. కాబట్టి ఈయన దేవుడు కాదు. నేనేమన్నా తప్పు వెళ్తున్నానా? బైబిల్ నిజమైన బుక్కా కాదా? కదిలిపోయావు. యోహాన్ అంటున్నాడు, కొంచెం జైల్లో వేసేశారు, యేసుప్రభు వారు ఉన్నారు, ఆయన గురించి ఏర్పరిచాడు మార్గం. ఆయనే ఇదిగో లోక పాపమును మోసుకెళ్ళిపో గొర్రెపిల్ల ఈయనే అని సాక్ష్యం ఇచ్చాడు. జైల్లో వేసి మొదటి రోజు 2 రోజులు రాలే, 3 రోజు ఫోన్ చేశాడు, శిష్యులకి వాట్సాప్ చేశాడు. హలో ఒకసారి వీళ్ళు అడగండి, రాబోవాడు ఈయన కాదా అని. ఇంతకాలం నేను ఎడారిలో ఉండి ఇంత చేశాను, ఈయన కాదా అని. ఇదిగో ఆయన గురించి చెప్తాడు. కదిలిపోయిన ఒక రెల్లి, కదిలిపోయాడు జైల్లో. ఈరోజు ఒక ఇబ్బందిలో ఉన్నావు అంటే విశ్వాసంలో ఉన్నాడా లేదా ఆయనప్పుడు? ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు లోపల లేడు గనక భక్తులు అలా అయిపోయారు. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనక నీలో విశ్వాసం నిలకడగా ఉంటుంది. అందుకే అన్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడు, కానీ సిలువ తర్వాత దేవుని రాజ్యంలో వచ్చేవారు యోహాను కంటే గొప్పవాళ్ళండి. తప్పకుండా ఒక టైం వస్తుందంట, త్వరగా న్యాయం తీరుస్తాడంట. హీ విల్ షూర్లీ బట్ క్విక్లీ జడ్జ్ యూ. అంటే అక్కడ త్వరగా అంటే షూర్లీ అన్నమాట అర్థం. తప్పకుండా న్యాయం తీరుస్తాడంట. నువ్వు ప్రార్థించిన సమయం అంతా గుర్తుపెట్టుకుంటాడంట, ప్రతి ప్రార్థన గుర్తుపెట్టుకుంటాడంట. వాటన్నిటికీ ఒకేసారి కట్టకట్టి జవాబిస్తాడంట వరదలాగా. పక్కన చెప్పండి, నీ ప్రార్థనలన్నీ ఎక్కడికి పోలే, ఒకేసారి ఆశీర్వాదాలు సునామీ వస్తుందని చెప్పండి. లేక సాక్ష్యాలు సునామీ అంటే తెలుసా మీకు? ఇక్కడి నుంచి ఒక 100 మీటర్ల పై నుంచి సముద్రం వెళ్ళడం, మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. అలాగే ఆయన ఎక్కువ ఆలస్యం చేస్తున్నాడంటావా? ఆశీర్వాదాల సునామీ, సాక్ష్యాల సునామీ, జీవము గల సునామీ. God's going to bring a blessing tsunami to take over your life. So do not faint. అందుకే సొమ్మసిల్లక అంటున్నాడు దేవుడు. Do not faint. I am here to take care of you. అందరూ చెప్పండి, నాలో విశ్వాసం ఉంది ప్రభువా, ఇక నిలకడగా ఉంటాను. ఇంకా నాకు అర్థమైపోయింది ఇప్పుడు. ఆయన అక్కడ నుంచొని చూస్తున్నాడంట, నిలకడగానే ఉన్నాడు. యెషయా 40:28-31. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఆయన ఏంటంట? సొమ్మసిల్లడంట. ఈరోజు వాక్యం ఏంటి? డు నాట్ ఫెయింట్ అంటే సొమ్మసిల్లక అని అర్థం అక్కడ. కానీ ఇక్కడ దేవునిలో ఒక గుణం ఉందంట. ఆయనంట సొమ్మసిల్లడంట, అలయడు.
భూదిగంతను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన ఏంటంట? సొమ్మసిల్లడు, అలయడు. సరే, ఇప్పుడు మనం ఏదైనా చిన్న సమస్య వస్తేనే ఫెయింట్ అయిపోతాం, సొమ్మసిల్లిపోతాం. ఏదైనా ఎక్కువ సమస్య వస్తే నా వల్ల కాదు అని. కానీ ఎప్పుడైతే ఆయన యందు వేచి ఉంటామో, చూద్దాం, ఇప్పుడు చదువుదాం. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఆగండి, సొమ్మసిల్లు వానికి ఏమిస్తాడంట? ఎందుకు? ఆయన స్వరూపంలోకి మార్చాలి కదా. ఆయన ఏమో సొమ్మసిల్లడు, నువ్వు సొమ్మసిల్లిపోయావు కాబట్టి ఇప్పుడు నీకేమివ్వాలా? తర్వాత చదవండి. బాలురు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు. అర్రే నాకు బలం లేదు, హీనమైపోయాను అంటే నీకు ఇస్తాడు. ఎందుకు? నువ్వు వేచి ఉంటే ఆయనలా తయారవ్వాలి కనుక నీకు ఆ బలహీనతలోంచి, ఆ బాధలోంచి ఏమిస్తాడంట? బలాన్ని ఇస్తాడంట. అంటే ఆయన సొమ్మసిల్లడు, నువ్వు సొమ్మసిల్లిపోయావు, కానీ నువ్వు విశ్వాసంతో అలాగే నిలకడకుంటే ఎక్కడి నుంచో బలం వచ్చి, ఆయన గుణం వచ్చి మళ్ళా పరిగెట్టు మొదలు పెడతావంట. మళ్ళీ ఆగిపోతావు, మళ్ళీ వెళ్ళిపోతావు. అవతోడికి అర్థం కాదు, ఈడ ఆగడేంద్రా బాబు, ఆగిపోయినట్టు ఆగిపోయింది అనుకుంటాం, పని అయిపోయింది అనుకుంటాం. మళ్ళీ లేసి ఏం జరుగుతుందో ఏంటో ఆ తర్వాత తెలుస్తుంది. ఓహో, వీళ్ళ దేవుడు సొమ్మసిల్లడు గనక బ్రేక్లు వేసినప్పుడల్లా డౌన్లోడ్ అయ్యి మళ్ళీ వెళ్తాడు అనమాట. డీజిల్ లాగా ఇంజిన్ ఆగిపోయినప్పుడల్లా డీజిల్ వేయించుకొని మళ్ళీ వెళ్తాడు అనమాట. ఓహో, అంటే వీళ్ళ దేవుడు గుణం ఎలాగ వెళ్తానే ఉంటుంది అనమాట ఈ భూమి మీద ఉన్నంతకాలం. యెహోవా నా బలమా, నాకు కావాలా బలము. క్రీస్తు బలము మీ దేహంలో ఈ రోజు నుంచి ఎల్లప్పుడూ కనబడునుగాక. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రవ్వా, అనేక సార్లు మేము సొమ్మసిల్లిపోయాము నాయన. మేము ఆర్థికంగా మేము ఇంక ఎదగవేమో, ఈ బలహీనత నుంచి నేను బయటికి రానేమో, ఈ పాపములోంచి బయటికి రానేమో, ఈ కాడి విరిగిపోదేమో, ఈ శాపం పోదేమో, ఇది జరగదేమో అనుకొని చాలాసార్లు అనేక మంది అనుమానంతో వచ్చారు నాయన. ఈరోజు కొంతమంది ప్రార్థన ఆపేశారు, కొంతమంది బైబిల్ ధ్యానాన్ని ఆపేశారు, కొంతమంది వారి నీతిని పట్టుకోవడం ఆపేశారు, కొంతమంది వారి నిరీక్షణను కోల్పోయారు, కొంతమంది సొమ్మసిల్లిపోయి పడిపోయారు, ఇక జరగదేమో అని. అయా లేదు నాయన, నువ్వు చూస్తున్నావు. నువ్వు విశ్వాసం ఎవరెవరిలో ఎంతెంత విశ్వాసం ఉంది. వారు దివరాత్రము మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? తాను ఏర్పరచుకున్న బిడ్డ, అయ్యా నువ్వు ఏర్పరచుకున్నావు సహోదరుడా, సహోదరి. యు ఆర్ చోజన్ బై గాడ్, యు ఆర్ ప్రెషియస్లీ పిక్డ్ అప్ బై గాడ్. ఈ రోజు నుంచి నీవు చెప్తున్నావు, ఎవరైతే నిలకడగా ఉంటారో వాళ్ళకి వాళ్ళు పంటనిచ్చేస్తున్నావు. యు ఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ దేర్ హార్వెస్ట్ టుడే. ద ప్రేయర్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్. నిన్ను దేవుళ్ళు హెచ్చిస్తాడు, లేవనెత్తాడు, తగిన కాలమందు త్వరగా గొప్ప బహుమానంతో నిన్ను ఆశీర్వదిస్తాడు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.